రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ అయిన రోజే నేను రివ్యూ చేశాను. సో, మీరు ఆ రివ్యూ గనక చూడాలంటే మన ఛానల్‌లో వెతకండి మీకు కనిపిస్తుంది. పొలిటికల్ యాంబిషన్స్‌తో వచ్చినటువంటి ఈ 'రాజధాని ఫైల్స్' గాని, 'యాత్ర 2' గాని, 'వ్యూహం' గాని, 'శబదం' ఈ సినిమాలు తమ యొక్క టార్గెట్‌ని కరెక్ట్‌గా రీచ్ అవుతున్నాయా? కమర్షియల్‌గా లాస్ అవ్వచ్చు. ఎందుకంటే వెనకాల ఉండి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు స్వయంగా మంత్రులే నడిపిస్తూ తీస్తున్నటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో డబ్బులు వెనక్కొస్తాయా రావా? ఎంత పెట్టారు? అనేది సెకండరీ థింగ్. డబ్బులు రాపోయినా పెద్ద మ్యాటర్ కాదు. కానీ జనాలు థియేటర్‌లకు వస్తున్నారా? వచ్చిన వాళ్ళు చూపించింది నమ్ముతున్నారా? అసలు చూపించింది నిజమా కాదా? అనేటువంటి అంశాన్ని జనం చెక్ చేసుకుంటున్నారా? దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమంటలా, లైక్ చేయమంటలా. ఈ వీడియోని షేర్ బటన్ కొట్టి మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. ఎంతోమందికి అంశం రీచ్ అయ్యేలాగా చేయండి చాలు. సో, 'రాజధాని ఫైల్స్‌లో' కొన్ని నిజాలున్నాయి. ఏంటా నిజాలంటే, ఆ ప్రాంత యొక్క ముఖ్యమంత్రి, ఐరావతి అనేటువంటి ప్రాంతం, ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ రైతుల్ని తొక్కివేయటం, వాళ్ళ యొక్క భూముల విషయంలో గత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాటల్ని, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటల్ని తొంగలో తొక్కడం, వాళ్ళకి అన్యాయం చేయడం, ఇవన్నీ కూడా అక్కడ కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి చేసినట్టు చూపించారు. అవన్నీ డెఫినెట్లీ ఒప్పుకోవాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అమరావతికి సంబంధించిందని చిన్నపిల్లడికి కూడా తెలుసు. సో, అమరావతిని జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల ఉద్యమాన్ని తొక్కడానికి ప్రయత్నించారనేది, తొక్కుతున్నటువంటి అంశంలో వాళ్ళకి ప్రజల సపోర్ట్ కూడా లేకుండా, మీడియా సపోర్ట్ కూడా లేకుండా చేశారు అనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. కేవలం అమరావతి రైతులనే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా ఎవరి పట్ల అయినా ప్రవర్తిస్తుంటే దాన్ని అందరం ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. అందులో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయడం అదేంటి ఇట్లా అనేటువంటి డౌటే లేదు దాంట్లో. అయితే అంతవరకు వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. అమరావతి ఉద్యమం జెన్యూన్‌గానే జరిగింది. ఆ ప్రాంతం ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గానికి వాళ్ళదే కాదు. ఎంతోమంది బీసీలు, ముస్లింలు, మైనారిటీలు చాలామంది ఉన్నారు అనేది కూడా ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అంశం ఇది. డెఫినెట్లీ అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గం వాళ్ళ భూముల గురించే వాళ్ళు పోరాడుతున్నారు అనేటువంటి ఒక ఫేక్ ప్రొపగాండాని వైసీపీకి సంబంధించినటువంటి మీడియా మొదటి నుంచి చేస్తుంది అమరావతి విషయంలో. అది కంప్లీట్‌లీ రాంగ్. అక్కడ అందరూ ఉన్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఒక ప్రాంతం వాళ్ళే ఉన్నారు అనుకుందాం. ఒక ముస్లిమ్సో, ఒక హిందూసో, లేకపోతే ఒక వర్గమే ఉంది, ఒక సామాజిక వర్గమే ఉంది. అయితే మాత్రం వాళ్ళకి న్యాయం చేయమా? పోరాటం చేస్తున్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి న్యాయం చేసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అందుకే వాళ్ళని మనం ఎంచుకునేది. ఒక రాజ్యంలో సమస్యలు వస్తే వాటిని సాల్వ్ చేసేటువంటి అధికారం మీది అని వాళ్ళని అందలం ఎక్కిస్తున్నాం. అంతేగాని ఈ వర్గం అయితే చేయండి, ఆ వర్గం అయితే మీరు చేపినా పర్లేదండి అని ఎవడో ఓటేడు కదా. సో, అయితే ఇదంతా ఎంతవరకు కరెక్టో, కొన్ని అంశాలని సినిమాలో చాలా ఓవర్‌గా చూపించారు. అబద్ధాలను చూపించారు. ఆ అబద్ధాలు ఏంటంటే, అమరావతికి సంబంధించినటువంటి రైతుల్లో ఒక మహిళ చేతులు కాళ్ళు నరికేశారు అనేటువంటి అంశాన్ని చూపించడం జరిగింది. అది ఎక్కడా జరగలేదు. అటువంటి జరిగితే ఎవరమైనా ఊరుకునే ప్రసక్తే లేదు. చాలా పెద్ద గొడవలు జరిగేవి. ఒక వర్గం మీడియా ఫుల్ హైలైట్ చేసేది. అటువంటిది ఎక్కడా జరగలేదు. అట్లాగే విష ప్రయోగం చేశారు వాళ్ళ మీద అనేటువంటి ఆరోపణ కూడా సినిమాలో ఉంది. కేవలం ఒక మాటో, ఒక డైలాగో కాదు. వీటి మీద సన్నివేశాలు సినిమాలో చాలా సీన్లు నడిచాయి. అందుకని నేను చెప్తున్నా. ఏదో ఒక చిన్న మాట అనేసి ఇలా చేశారండి అన్న క్యారెక్టర్ చెప్పుంటే నేను దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే ఈరోజు అటువంటి ప్రోపగాండా చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్. అది ఎవరు చేసినా అటువంటి ప్రోపగాండా చేయటం వల్ల ఇంకా అది నెగిటివ్గా తెలుగుదేశం పార్టీ మీద పడుతుందనేది ఆ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏ రకంగా కూడా అమరావతి రైతుల మీద పోలీసులు ఎంతగా జులుం ప్రదర్శించారో, అదే అనేది ఎంత నిజమో, విషప్రయోగం చేశారు, కాళ్ళు చేతులు నరికేశారు అనేది అంతే అబద్ధం. సో, కరెక్ట్గా సినిమాని ఎటువంటి దాని మీద ఫోకస్ చేయాలో చేయకుండా ఎక్కువగా ఇటువంటి వైలెన్స్ ఆస్పెక్ట్లు లేనిది ఉన్నట్టు చూపించడం, అబద్ధాలు చూపించడం, ముఖ్యమంత్రిని ఎక్కువగా ట్రాల్ చేయడం, లేకపోతే ఆయన ఒక విలన్గా, రాక్షసుడిగా చూపించే అంశం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల సినిమా తీసినటువంటి పాయింట్ని, పర్పస్ని మిస్ అయ్యాడు డైరెక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల ఆ సినిమా ఇప్పుడు రివర్స్లో టీడీపీకి దెబ్బ కొట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని నేను అంటున్నా. సో, మీరు చెప్పండి, రాజధాని ఫైల్స్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే మిమ్మల్ని ఇందాకే రిక్వెస్ట్ చేసినట్టు ఈ వీడియోని దయచేసి వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి.